ఫ్రెండ్స్, చంద్రబాబు వైసీపీ నేతతో బిగ్ డీల్, బట్టబయలు చేసిన జగన్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేయడం వల్ల అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అదృష్టం అంటే వస్తుంది. ఎన్నికల్లో ఓడిపోయి 2 నెలలు గడవక ముందే పెద్దల సభకు ఎన్నిక కానున్నారు. విశాఖపట్నం ఎమ్మెల్సీగా ఎన్నికైన శాసనమండలిలో అడుగుపెట్టనున్నారు. అయితే అధికార పక్షం తలుచుకుంటే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీని కైవసం చేసుకోవడం చాలా ఈజీ. విశాఖ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికలలో బిగ్ ట్విస్ట్, తెలుగుదేశం పార్టీ ఎన్నికకు దూరమైనట్లు తెలుస్తోంది. హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేయడానికి ఈరోజు తుది గడువు. టీడీపీ అభ్యర్థి రంగంలో ఉండరా అన్నది తెలియాల్సి ఉంది. టీడీపీ అనుకూల మీడియాలో మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికకు ఆ పార్టీ దూరం అని ప్రత్యేక కథనం ఇచ్చింది. ఇక స్థానిక సంస్థల్లో 60% పైగా వైసీపీ ప్రజాప్రతినిధులు ఉండడంతో ఎమ్మెల్సీని వదులుకోవడమే బెటర్ అని టీడీపీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 2 నెలల కిందటే భారీ మెజారిటీతో కూటమి గెలిచింది. ఇప్పుడు ఎమ్మెల్సీని తప్పనిసరిగా గెలవాలన్న పరిస్థితి లేదు. ఒకవేళ పోటీ చేసి ఓడిపోతే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చంద్రబాబు అంచనా వేశారు. పోటీ పెట్టడానికి ముందుకు రానట్లుగా తెలుస్తోంది. ఏమాత్రం తేడా కొట్టినా అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది. అందుకే చంద్రబాబు పునరాలోచనలో పడినట్లు సమాచారం. దీనికి తోడు చాలామంది టీడీపీ నేతలు పోటీ పెట్టకపోవడమే బెటర్ అని సూచించినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు ముందుకు వచ్చిన ఉమ్మడి విశాఖకు చెందిన ఎమ్మెల్యేలు మాత్రం తాము గెలిపించుకుంటామని ముందుకు వచ్చినట్లు సమాచారం. అయితే అంత రిస్క్ తీసుకుని పోటీ చేయాల్సిన పని లేదని హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కానీ చంద్రబాబు మదిలో ఏదో వ్యూహం ఉంది. అది ఏంటబ్బా అని చర్చ జరుగుతోంది. రకరకాల విశేషణలు వెలువడుతున్నాయి. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక అనేసరికి సహజంగానే లోకల్ లీడర్కు అవకాశం ఇవ్వాలి. కానీ వెంటనే జగన్ బొత్సకు లైన్లోకి తెచ్చారు. ఆయనకు ఇష్టం లేకపోయినా పోటీకి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయినా ఇప్పుడు అనూహ్యంగా టీడీపీ కూటమి పోటీ పెట్టడం లేదని తెలుస్తోంది. బొత్స ఎమ్మెల్సీ కావడం లాంఛనమేనని సమాచారం. కేవలం బొత్సను పరిగణనలోకి తీసుకొని చంద్రబాబు పోటీ పెట్టించలేదా, లేకుంటే టీడీపీ కూటమికి బలం లేదనా? ఇప్పుడు దీనిపైనే రకరకాల చర్చ నడుస్తోంది. ఏకగ్రీవం వెనకల భారీ వ్యూహం. ఎన్నికల అనంతరం బొత్స టీడీపీలో చేరుతున్న ప్రచారం జరిగింది. అయితే దానిని ఖండించలేదు ఆయన. వైసీపీలో చాలా యాక్టివ్గా ఉన్నారు. అయితే బొత్సను ఏకగ్రీవంగా చేయడం వెనక భారీ వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జగన్ శాసనసభకు రారు. శాసనమండలిలో వైసీపీకి బలం ఉంది. శాసనమండలిలో వైసీపీ పక్ష నేతగా ఇటీవల లేళ్ల అప్పిరెడ్డిని ఎంపిక చేశారు. ఆయనది రౌడీ నేపథ్యం. దీంతో ఆ పదవి బొత్స తప్పకుండా కోరుతారు. అదే జరిగితే వైసీపీపై బొత్స పట్టు సాధిస్తారు. పార్టీని చీల్చడానికైనా మరోవైపు ఇంకో ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలోపేతం కావాలని చూస్తోంది. ఇప్పటికే బొత్సను ఆశ్రయించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఒక్కరు వస్తే చాలదు. వైసీపీని అడ్డగోలుగా చీల్చి బయటకు వస్తేనే కాంగ్రెస్ పార్టీ బలపడేది. అయితే అందుకే రాజకీయ ప్రాతినిధ్యం తప్పనిసరి. అందుకే బొత్సకు చంద్రబాబు లైన్ క్లియర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్ ఎలా అడుగులు వేస్తారో అన్నది చూడాలి. అయితే ఈ విషయంపైన అయితే జగన్ దీన్ని బట్టబయలు చేసినట్టు తెలుస్తోంది. బొత్సకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అది గడపలు నాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.